గ్రేస్ పీరియడ్. మీకు జనవరి 1వ తారీఖు క్రెడిట్ కార్డు బిల్లు జనరేట్ అయిందనుకోండి, దాని తర్వాత నెల ఫిబ్రవరిలో కూడా 1వ తారీఖునే బిల్ జనరేట్ అవుతుంది. మీరు పేమెంట్ చేయడానికి డ్యూ డేటు ఫిబ్రవరి 15, అంటే 15 రోజుల సమయం ఇచ్చారనుకోండి. ఇక్కడ జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు ఉన్న సమయాన్ని గ్రేస్ పీరియడ్ అని అంటాం. గ్రేస్ పీరియడ్ లో మీకు ఎటువంటి వడ్డీ వేయట్లేదు కాబట్టి క్రెడిట్ కార్డును చాలా గొప్ప వస్తువుగా చూడకండి. మీకు ఏదైనా ఉచితంగా దొరుకుతుంది అంటే గుర్తుంచుకోండి, అక్కడ ప్రోడక్ట్ మీరే. మీకు బిల్లులో 2 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి మినిమం అమౌంట్ డ్యూ, 2 టోటల్ అమౌంట్ డ్యూ. చాలా మంది స్మార్ట్ గా ఆలోచించి మొత్తం అమౌంట్ కట్టడం తెలియతొక్క పని అనుకొని వెంటనే మినిమం అమౌంట్ కట్టేస్తారు. అలా ప్రతి నెల కడుతూ ఉంటారు. ఆ తర్వాత 6 నెలలకో సంవత్సరానికో తెలుస్తుంది ఇప్పటి వరకు వారు కట్టిందంతా ఇంట్రెస్ట్ కే పోయిందని, అసలు కట్టాల్సిన మొత్తం తగ్గట్లేదు అని. అందుకే ఇక్కడ నుండి మీరు క్రెడిట్ కార్డుతో ఆడుకోండి. మీకు ప్రతి నెల అవసరమైన వస్తువులన్నీ క్రెడిట్ కార్డుతోనే కొనేయండి. మీ ఖర్చు మొత్తం 50,000 అయిందనుకోండి, మీరు ఆ 50,000ను ఫిక్స్డ్ డిపాజిట్ లో వేయండి. 40 రోజులకో 50 రోజులకో. క్రెడిట్ కార్డు డ్యూ డేట్ కు 1 రోజు ముందు అది క్లోజ్ చేసి బిల్ మొత్తం కట్టేయండి.